గుడ్ మార్నింగ్. ముందుగా ఈనాడు మరో మహానగరంగా మహేశ్వరం ప్రణాళిక రూపొందిస్తున్నట్లు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి వెల్లడి. లష్కర్గూడ సభలో గీతా కార్మికులకు కాటమయ్య రక్షణ కవచం కిట్ల పంపిణీ. మా మంచి మాస్టర్లు మళ్ళీ మీరే రావాలి. పిల్లలతో అనుబంధాన్ని పెంచుకున్న గురుబ్రహ్మలు, వారికే వృత్తే దైవం. పాఠశాల దేవాలయం ఆప్యాయతను పంచుతూ విద్యార్థుల మనసు గెలిచారు. అందుకే బదిలీలపై వెళ్తుంటే చిన్నారుల కన్నీరు మున్నీరు. జస్టిస్ ఎల్ నరసింహారెడ్డి కమిషన్పై సుప్రీంకోర్టులో కేసీఆర్ పిటిషన్. నేడు సిజేఐ ధర్మాసనం విచారణ. ట్రంప్పై కాల్పులు, చెవి పైభాగం నుంచి దూసుకెళ్లిన తుపాకీ తూట, త్రుటిలో తప్పిన ప్రాణాపాయం. పెన్సిల్వేనియా రాష్ట్ర ఎన్నికల సభలో హఠాత్ మరణం. సభకు హాజరైన వారిలో ఒకరి మృతి. ముష్కరుడిని తుదముట్టించిన బలగాలు. ట్రంప్తో మాట్లాడి క్షేమ సమాచారం తెలుసుకున్న బైడెన్. అమెరికాలో హింసకు తావులేదని ఉద్ఘాటన. ఘటనను ఖండించిన ప్రపంచ దేశాలు. త్వరలో మరో డిఎస్సి. 5,000కు పైగా పోస్టులుండే అవకాశం. నిరుద్యోగులు ఎవరూ ఆందోళన చెందవద్దు. ప్రస్తుత డిఎస్సి రాసి ఉద్యోగాలు పొందండి. ఉప ముఖ్యమంత్రి బట్టి విక్రమార్క. మోసాలు, ఎగవేతలు 2,289 కోట్లు. జీఎస్టీ చెల్లింపుపై ఆడిట్ తనిఖీల్లో వెల్లడి. ఇప్పటికే 167 కోట్ల వసూలు. అక్రమాలపై ఉక్కుపాదం మోపాలని సీఎం రేవంత్ రెడ్డి ఆదేశం. కాళేశ్వరంపై విచారణకు హాజరవ్వండి. ఐఏఎస్లకు సమాచారం పంపిన జస్టిస్ పిసి ఘోష్ కమిషన్. నేడు స్మితా సబర్వాల్, వికాస్ రాజ్ హాజరు. తెరుచుకున్న రత్న భాండాగారం. పూరి శ్రీ క్షేత్రంలో తొలి 2 గదుల్లోనూ సంపద. చెంగడ గోపురానికి తరలింపు. తాళాలు పగలగొట్టి 3వ రహస్య గదిలోకి 11 మంది ప్రవేశం. జగన్నాథుడు ఉత్సవాల తర్వాత స్ట్రాంగ్ రూమ్కు ఆభరణాలు. మరమ్మతులకు తొలి ప్రాధాన్యం. ఇప్పుడు సాక్షి. రాచకొండలో ఫిలిం సిటీ అంతర్జాతీయ హంగులతో అత్యాధునికంగా ఏర్పాటు చేస్తాం. సీఎం రేవంత్. సమ్మక్క నుంచే అనుసంధానం. నేడు ఎన్డబ్ల్యూడిఏ పాలక మండలి సమావేశం. గోదావరి, కావేరీ నదుల అనుసంధానంపై జరగనున్న చర్చ. ఇచ్చంపల్లి నుంచి కాకుండా సమ్మక్క సాగర్ బరాజ్ నుంచి నీళ్లను తరలించాలంటున్న తెలంగాణ. హరీష్ రావు మంచి నేత, ప్రజాభిమానం ఉంది. ఆయన బీజేపీలోకి రావాలన్నా రాజీనామా చేసి రావాల్సిందే. బీజేపీలో బీఆర్ఎస్ విలీనం. అది కాంగ్రెస్ బీఆర్ఎస్ల డ్రామానే. హోంశాఖ సహాయ మంత్రి బండి సంజయ్ వ్యాఖ్యలు. టీచర్లు లేక పేద విద్యార్థులకు ఇబ్బంది. డిఎస్సికి సిద్ధం కండి. అభ్యర్థులకు డిప్యూటీ సీఎం బట్టి విక్రమార్క సూచన. మిగిలిన టీచర్ పోస్టుల భర్తీ కోసం కొన్ని నెలల్లో మరో డిఎస్సి నోటిఫికేషన్. నిరుద్యోగుల ఆందోళన పడొద్దు. జాబ్ క్యాలెండర్ ప్రక్రియ వేగవంతం చేస్తాం. యువత జీవితాల్లో స్థిరపడాలన్నదే తమ ఆశ అని వ్యాఖ్య. కుటుంబం యూనిట్గా రుణమాఫీ. గతంలో అనుసంధించిన పద్ధతిలోనే ఇప్పుడు అమలు. ఒక కుటుంబంలో అందరికీ కలిపి గరిష్టంగా 2 లక్షల వరకు మాఫీ. పీఎం కిసాన్ మార్గదర్శకాల్లో కొన్నింటిని పరిగణలోకి తీసుకునే అవకాశం. నేడో రేపో మార్గదర్శకాలు రావచ్చన్న వ్యవసాయ శాఖ వర్గాలు. పంటలు పండించే ప్రతి రైతుకు లబ్ధి చేకూరేలా పథకం ఉంటుందని వెల్లడి. 46 ఏళ్ల తర్వాత తెరుచుకున్న పూరి రత్న భండార్. వజ్రాభరణాలు, పసిడి నిల్వలను లెక్కించేందుకు సిద్ధమైన బృందం. జగన్నాథ్ ఆలయంలో ప్రత్యేక పూజలు. ట్రంప్పై హత్యాయత్నం. ఎన్నికల ర్యాలీలో ప్రసంగిస్తుండగా కాల్పులు. కుడి చెవిని గాయపరుస్తూ దూసుకెళ్లిన తూట. తలపక్కగా దూసుకెళ్లిన 4-5 తుటాలు. అప్రమత్తమై కిందికి వంగిన మాజీ అధ్యక్షుడు. సురక్షితంగా తరలించిన భద్రతా సిబ్బంది. పిడికిలి బిగించి ఫైట్ అంటూ నినదించిన ట్రంప్. ప్రతి నినాదాలతో పెద్ద ఎత్తున స్పందించిన సభికులు. దుండగుడి కాల్చివేత. 20 ఏళ్ల యువకుడిగా గుర్తింపు. కాల్పుల్లో ఒకరు మృతి, 2 తీవ్ర గాయాలు. ఇప్పుడు ఆంధ్రజ్యోతి. ప్రియురాలు చెప్పిందని భార్య, 2 పిల్లలను చంపిన వైద్యుడు. విషపు ఇంజెక్షన్తో భార్య ప్రాణాలు తీసి కుమార్తెలను ముక్కు నోరు మూసి హత్య. కారును చెట్టుకు ఢీకొట్టి ప్రమాదంగా ప్రచారం. 48 రోజుల తర్వాత వీడిన మిస్టరీ, భర్త అరెస్ట్. భారీ వర్షం. హైదరాబాద్లో లోతట్టు ప్రాంతాలు జలమయం. రోడ్లను ముంచేసిన వరద. న్యూ మెట్టుగూడలో 7.5 సెంటీమీటర్ల వర్షం. పార్సిగుట్టలో కొట్టుకుపోతున్న కారు నుంచి 5గురిని కాపాడిన యువకులు. వానలతో కృష్ణా ప్రాజెక్టు పెరిగిన వరద. నేడు అతి భారీ వర్షాలు, రేపు భారీ వానలు. అంబానీ ఇంట్లో పెళ్ళంటే ఆ మాత్రం ఉండాలి. స్నేహితులకు కానుకగా 2 కోట్ల వాచీలు. షారుఖ్ ఖాన్, రణవీర్ సింగ్ సహా 10 మందికి మండపంలోకి వెళ్ళడానికి క్యూఆర్ కోడ్. ఒక్కో జోన్లో ప్రవేశానికి ఒక్కో రంగు చేతి బ్రాండ్. అత్యవసర చికిత్సకు ప్రత్యేక వైద్య బృందాలు. అనంత్ రాధిక వివాహ విశేషాలు. ఇక ఐఏఎస్ల వంతు. నేడు కాళేశ్వరంపై ప్రస్తుత మాజీ అధికారుల విచారణ. పిసి ఘోష్ కమిషన్ సమన్లు. మాజీ సీఎస్లకు సోమేష్ కుమార్, ఎస్కే జోషికి పిలుపు. స్మితా సబర్వాల్, రజిత్ కుమార్, కె రామకృష్ణారావు, నాగిరెడ్డిలకు. డిసెంబర్లోగా బీజేపీకి కొత్త జాతీయ అధ్యక్షుడు. ఆగస్టు 1 నుంచి పార్టీ సభ్యత్వ నమోదు. నవంబర్లో మండల జిల్లా అధ్యక్షుడు ఎన్నిక. డిసెంబర్లో రాష్ట్రాలకు నూతన సారథులు. తెలంగాణలో పలువురు సీనియర్ నేతల పోటీ. హరీష్ వచ్చినా రాజీనామా చేయాల్సిందే. బీఆర్ఎస్లో ఉన్న ఏకైక మంచి వ్యక్తి, వివాహ రైతుడు ఆయనే. బీజేపీలో బీఆర్ఎస్ విలీన ప్రచారం ఓ డ్రామా.
కేసీఆర్ ఎమ్మెల్యేలను కాపాడుకోలేక ఆ పార్టీ నేతలను ఢిల్లీకి పంపి లీకులు ఇస్తున్నారు. కేంద్ర హోంశాఖ సహాయ మంత్రి బండి సంజయ్. ట్రంప్పై హత్యాయత్నం, రైఫిల్తో కాల్పులు జరిపిన యువకుడు, వెంటనే స్పందించిన సీక్రెట్ ఏజెంట్లు. దుండగుడి కాల్చివేత, ట్రంప్ క్షేమం, కుడి చెవి పైభాగంలో తుటాగాయం. మరో డిఎస్సి 5 నుంచి 6,000 ఉద్యోగాలతో త్వరలో నోటిఫికేషన్. ప్రస్తుత డిఎస్సిని వాయిదా వేయం, అలా చేస్తే అభ్యర్థులకే నష్టం. విద్యా వ్యవస్థ బలోపేతం మా లక్ష్యం. ఉప ముఖ్యమంత్రి భట్టి. ప్రభుత్వం కూలుతుందన్న వాళ్ళు ఇప్పుడు ఎక్కడా? వాళ్ళు పడగొడతామంటే ఎమ్మెల్యే నిలబెడతామంటున్నారు. ఇప్పుడు వెలుగు. పూరి రత్న భాండాగారం ఓపెన్. నిధి తరలింపు కోసం 6 చెక్క పెట్టెలు సిద్ధం. సంపదను లెక్కించేందుకు 70 రోజులు పట్టే ఛాన్స్. 46 ఏళ్ల తర్వాత తెరుచుకున్న జగన్నాథుడి ఖజానా. ప్రత్యేక పూజలు చేసి లోనికి ప్రవేశించిన ప్రత్యేక కమిటీ. రహస్య గదిలోకి వెళ్లిన 11 మంది సభ్యుల బృందం. మాజీ సీఎస్ సోమేష్కు నోటీసులు. నేడు విచారణకు రావాలని కాళేశ్వరం కమిషన్ ఆదేశం. రత్నకుమార్, స్మితా సబర్వాల్, ఎస్కే జోషికి కూడా. ఫైనాన్స్ సెక్రటరీ రామకృష్ణారావు, మాజీ సెక్రటరీలు వికాస్ రాజ్, నాగిరెడ్డికి సైతం. సుప్రీంకోర్టుకు కేసీఆర్. విద్యుత్ కమిషన్ను రద్దు చేయాలని పిటిషన్ దాఖలు. సీజేఐ బెంచ్ నేతృత్వంలో నేడు విచారణ. ఇప్పటికే పిటిషన్ కొట్టేసిన హైకోర్టు. ట్రంప్పై కాల్పులు, ఎన్నికల ర్యాలీలో షూట్ చేసిన దుండగుడు. హైదరాబాద్లో తెంపులేని వాన. సాయంత్రం నుంచి అర్ధరాత్రి వరకు ఆగకుండా వర్షం. జలమయమైన కాలనీలు, రోడ్లపై భారీగా ట్రాఫిక్ జామ్. మరో 2 రోజులు భారీ వర్షాలు. 5 జిల్లాలకు ఆరెంజ్ అలర్ట్. మహేశ్వరంలో కొత్త సిటీ. న్యూయార్క్తో పోటీ పడేలా నిర్మిస్తాం. సీఎం రేవంత్ రెడ్డి. పర్యాటక కేంద్రంగా రాచకొండ గుట్టలు. కుల వృత్తులను కాపాడుతాం. 5,000 పోస్టులతో మరో డిఎస్సి. నిరుద్యోగులను ఆందోళన చెందొద్దు భట్టి. కరీంనగర్ అభివృద్ధికి పొన్నం గంగులతో కలిసి పనిచేస్తా. మిగిలిన స్మార్ట్ సిటీ నిధులు త్వరలోనే మంజూరు చేయిస్తా. బండి సంజయ్. సంజయ్కి కాంగ్రెస్, బీజేపీ, బీఆర్ఎస్, ఎంఐఎం కార్పొరేటర్ల సన్మానం. ఇప్పుడు నమస్తే తెలంగాణ. డొనాల్డ్ ట్రంప్పై హత్యాయత్నం. అమెరికా మాజీ అధ్యక్షుడు కాల్పులు. ఎన్నికల సభలో ప్రసంగిస్తుండగా ఘటన. కుడి చెవికి తాకుతూ దూసుకెళ్లిన బుల్లెట్. ప్రాణాలతో బయటపడ్డ డొనాల్డ్ ట్రంప్. కాల్పులో 1 మృతి, 2 గాయాలు. దుండగుడిని మట్టుపెట్టిన సీక్రెట్ సర్వీస్. ఘటనను ఖండించిన ప్రపంచ దేశాలు. నేడు సెక్రటేరియట్ ముట్టడి. పెద్ద సంఖ్యలో కదులుతున్న నిరుద్యోగులు. కట్టడికి భారీ పోలీసుల మోహరింపు. సచివాలయం దారుల్లో భారీ బందోబస్తు. ఎక్కడికెక్కడ ముందస్తు అరెస్టులు. ఉస్మానియాలో మళ్లీ పోలీసుల దౌర్జన్యం. తెల్లవారుజామునే హాస్టళ్లకు చొరబాటు. అశోక్ నగర్, దిల్సుఖ్నగర్లో శనివారం రాత్రంతా పాటలు, నినాదాలతో ఆందోళన. ఆదివారం అదుపులోకి స్టేషన్లకు తరలింపు. దిల్సుఖ్నగర్ను చుట్టుముట్టిన బలగాలు. అభ్యర్థులు రోడ్లపైకి రాకుండా కట్టుదిట్టం. ముఖ్యమంత్రి క్షమాపణ చెప్పాలి. నిరుద్యోగులపై అనుచిత వ్యాఖ్యలు రేవంత్ వెంటనే వెనక్కి తీసుకోవాలి. 8 నెలల్లో ఒక్క నోటిఫికేషన్ కూడా ఇవ్వలేదు. 4 నెలల్లో 2 లక్షల జాబ్స్ ఎలా ఇస్తారు? ప్రభుత్వాన్ని వదిలిపెట్టాం, నిలదీస్తాం కేటీఆర్. నిరుద్యోగులు సంఘ విద్రోహుల. ఎన్నికల హామీలు తప్పడం వల్లే పోరాటం. ఇనుప కంచెలు వేసి ముందస్తు అరెస్టుల. అణచివేత చర్యలు, బెదిరింపులు సరికాదు. అభ్యర్థుల డిమాండ్లు వెంటనే నెరవేర్చాలి. సీఎంకు మాజీ మంత్రి హరీష్ రావు బహిరంగ లేఖ. మోనార్క్ వైఖరి వల్లే దుందుడుకుతనంతోనే సమస్య. 6 నెలల్లో ఇన్ని ఆందోళనల. కాంగ్రెస్ పార్టీ పరువు పోతున్నది. పరిపాలన చేత కాదన్న అభిప్రాయం. సీఎం రేవంత్ రెడ్డిపై సీనియర్ల కుతకుత. అసలు కాంగ్రెస్ నేతల మండిపాటు. రాష్ట్ర పరిస్థితులపై అధిష్టానం ఆందోళన. బారాజులో 40,000 క్యూసెక్ల నీటి ప్రవాహం. ప్రస్తుతం 4 మోటార్లు నడపొచ్చు. ప్రాజెక్టులు నింపి రైతాంగాన్ని ఆదుకోవాలి. కాంగ్రెస్ ప్రభుత్వం పట్టింపులకు పోకుండా వెంటనే మోటార్లు ప్రారంభించాలి. హరీష్ రావు. మరో రైతు భవన్ మరణం. పెట్టుబడుల కోసం 4 లక్షల అప్పు. దిగుబడి రాక, అప్పు తీరక మనస్తాపం. పురుగుల మందు తాగి ఆత్మహత్య. ఫ్రీలాన్స్ మోసం. 100 కోట్లు. టవర్లలో ప్లాట్ మీవేనంటూ వసూళ్లు. 18 నెలల తర్వాత రద్దు చేసుకోవచ్చు. 8% వడ్డీ తిరిగి ఇస్తామని హామీ. బాధితుల ఫిర్యాదుతో వెలుగులోకి విచారణ ఎత్తేసిన అర్బన్ వుడ్ రియాలిటీ సంస్థ. ఒళ్ళు బలిసి దీక్ష చేస్తున్నారు. నిరుద్యోగులపై ధర్నాపై కాంగ్రెస్ నేత చెనగాని దయాకర్. అహంకారపూరిత వ్యాఖ్యలు. రోడ్డెక్కితే ఏం లాభం? మంత్రులకు చెప్పుకోండి, పరిష్కరిస్తారు. నిరుద్యోగులతో చర్చలకు సిద్ధంగా ఉన్నాం. గౌడన్నల కృషి వల్లే అధికారంలోకి కాంగ్రెస్. ఈత తాటి వనాలను భారీగా పెంచుతాం. మహేశ్వరంలో న్యూయార్క్ను తలదన్న సిటీ నిర్మిస్తాం. ముఖ్యమంత్రి రేవంత్. పరిహారం నిధులు విడుదలకు సీఎం ఆదేశం.